దేశాల మధ్య సంబంధాలను మెరుగుపరిచే లక్ష్యంతో ప్రధాని మోదీ పనిచేస్తున్నారు. 2024లో ఆయన అనేక దేశాల్లో పర్యటించారు. ఈ క్రమంలో ఆయా దేశాలు మోదీని తగిన రీతిలో సత్కరించాయి కూడా. ఏ దేశానికి వెళ్లినా ఆ దేశంతో సత్సంబంధాలను పటిష్టపరచడమే లక్ష్యంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దౌత్య నీతి సాగుతోంది. ఎన్డీఏ ప్రభుత్వం వరుసగా మూడోసారి అధికారానికి రావడానికి ముందు ఆ తర్వాత ప్రధాని నరేంద్ర మోదీ పలు పర్యాయాలు విదేశీ పర్యటనకు వెళ్లారు. అక్కడ ద్వైపాక్షిక, అంతర్జాతీయ అంశాలను చర్చించారు. 2024 ఫిబ్రవరిలో మోదీ యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్లో BAPS హిందూ దేవాలయాన్ని ప్రారంభించారు. ఆ దేశంతో పలు ఒప్పందాలు జరిగాయి. మన పొరుగు దేశం భూటాన్లో మార్చి 21, 22 తేదీల్లో పర్యటించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మూడోసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన తర్వాత అనేక దేశాల్లో పర్యటించారు. ముఖ్యంగా సుదీర్ఘ యుద్ధం చేస్తున్న రష్యా, ఉక్రెయిన్లను సందర్శించారు. మోదీ 2024 జూలై 9, 10 తేదీల్లో ఆస్ట్రేలియాలో పర్యటించారు. ఓ భారత ప్రధాని ఆ దేశంలో పర్యటించడం 41 సంవత్సరాల తర్వాత ఇదే మొదటిసారి. మోదీ రష్యాలో జూలై 8, 9 తేదీల్లో పర్యటించారు. యుద్ధానికి పరిష్కారం యుద్ధక్షేత్రంలో దొరకదని రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్కు కుండబద్దలు కొట్టి చెప్పారు. శాంతికే ప్రాధాన్యమిస్తున్నామని తెలిపారు. భారత్ రష్యా మధ్య సత్సంబంధాలను బలోపేతం చేసేందుకు మోదీకి పుతిన్ ఆ దేశపు అత్యున్నత స్థాయి పౌర పురస్కారం ది ఆర్డర్ ఆఫ్ సెయింట్ ఆండ్రూస్ ది అపోసల్ను ప్రదానం చేశారు. భారత్, ఉక్రెయిన్ మధ్య దౌత్య సంబంధాలు 1992లో ప్రారంభమయ్యాయి. అప్పటి నుంచి ఆ దేశంలో పర్యటించిన తొలి భారతదేశ ప్రధానిగా మోదీ నిలిచారు. ఆయన ఆగస్టు 23న ఉక్రెయిన్లో పర్యటించారు. ద్వైపాక్షిక సంబంధాలను బలోపేతం చేసుకుంటామని ఇరువురు నేతలు సంయుక్తంగా ప్రకటించారు. చర్చలు, దౌత్య మార్గాల్లో యుద్ధాన్ని పరిష్కరించుకోవాలని మోదీ సూచించారు. భారత్, పోలాండ్ దౌత్య సంబంధాల 70వ వార్షికోత్సవాల సందర్భంగా మోదీ ఆగస్టు 21, 22 తేదీల్లో ఆ దేశంలో పర్యటించారు. వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని పటిష్టపరిచేందుకు ఇరు దేశాలు నిర్ణయించాయి. మోదీ సెప్టెంబర్ 4, 5 తేదీల్లో సింగపూర్లో పర్యటించారు. సెమీకండక్టర్, ఎలక్ట్రానిక్స్ రంగంలో ప్రధాన కంపెనీ AEMను ఇరు దేశాల ప్రధానమంత్రులు సందర్శించారు. సింగపూర్లో ప్రధాన కంపెనీల CEOలతో కూడా మోదీ సమావేశమయ్యారు. బ్రూనై దారుస్సలాంలో పర్యటించిన తొలి భారత PMగా మోదీ నిలిచారు. మోదీ సెప్టెంబర్ 21, 23 తేదీల్లో అమెరికాలో పర్యటించారు. అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ నేతృత్వంలో జరిగిన క్వాడ్ దేశాల సదస్సులో పాల్గొన్నారు. ఐక్యరాజ్య సమితి సాధారణ సభకు వెళ్లారు. ప్రవాస భారతీయులను ఉద్దేశించి ప్రసంగించారు. నైజీరియాలో నవంబర్ 17న పర్యటించిన మోదీని ఆ దేశ అత్యున్నత స్థాయి పౌర పురస్కారంతో సత్కరించారు. ఇరు దేశాల మధ్య వ్యూహాత్మక సంబంధాలను పటిష్టం చేసుకోవాలని నిర్ణయించారు. PM డిసెంబర్ 21, 22 తేదీల్లో కువైట్లో పర్యటించారు. 43 ఏళ్ల తర్వాత ఒక భారత ప్రధాని కువైట్లో పర్యటించడం ఇదే మొదటిసారి. కువైట్ దేశ అత్యున్నత పురస్కారాన్ని మోదీ అందుకున్నారు.